50 లక్షలు సంపాదించాలో 100 మంది ఉన్నాం. మా మాటలు మాత్రం మీకు గుర్తురావు. ఇక్కడ అంతా 3 రోజులు అన్నీ విని వెళ్తాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవడో గొట్టంగాడు వెస్ట్ గురించి తెలియనోడు, ఒకరోజు కూడా మీటింగ్ ఉన్నాడు, డైరెక్ట్ సెండింగ్ అంటే ఏంటో తెలియనోడు, అబ్బో ఈ కంపెనీలా ఎప్పుడో వచ్చి ఎత్తేసినాయి బాబు అనగా వీటికి అనుమానం వచ్చేద్ది. అమ్మో ఇలాంటి కంపెనీలను మోసం మనం ఎత్తిపోయాడు అనగా వీటికి అనుమానం వచ్చేద్ది. ఒక నలుగురు జాయిన్ అయితే నలుగురి దగ్గర నుంచి ఆ మాట చెప్పగానే ఇది మన అయ్యే పని కాదులే, ఇది మనం చేయలేములే అని చెప్పి చాలామంది ఆగిపోతున్నారు. మీరు బయట ఆగిపోయే వాళ్ళని ఎందుకు చూస్తున్నారు? ఈ బిజినెస్లో మీలాగా జాయిన్ అయ్యి లక్షలు సంపాదిస్తూ కార్లు తీసుకున్నటువంటి మీ అప్లైన్లు ఎందుకు చూడలేదు? మీరు బయట ఎవడో ఏదో మాట చెప్తున్నాడు, ఈ బిజినెస్ గురించి తెలియనోడు, నమ్మకం లేనోడు, కష్టపడినోడు, పాజిటివ్ థింకింగ్ లేనోడు ఎవడో ఏదో చెప్తుంటే వాళ్ళు మాటలు ఎందుకు మీరు నెగిటివ్ తీసుకున్నారు? మీ ముందు లక్షల్లో సంపాదిస్తూ కారులో తిరిగేటువంటి మీ అప్లైన్లు ఎందుకు చూడలేదు? మీలాగా మేము కూడా అలాగే జాయిన్ అయిన వాళ్ళం కదా, మీరు మమ్మల్ని చూసి మీరు వెస్టేజ్లో పనిచేయొచ్చు కదా. ఈ నెగిటివ్స్ని ఎంచుకుని వెస్టేజ్ రాంగ్ ప్లాట్ఫామ్, వెస్టేజ్లో సక్సెస్ లేదు, వెస్టేజ్లో ఇది లేదు అది లేదు అని చెప్పి వెస్టేజ్లో సక్సెస్ అవనోడు, వెస్టేజ్ అంటే ఏంటో తెలియనోడు, అసలు నెట్వర్కే బిల్డ్ చేయడం రానోడు, నెట్వర్క్లో లక్ష సంపాదించడం తెలియనోడు ఎవడో ఏదో చెప్తే ఆడి మాటలు భుజాన్ని వేసుకుని చాలామంది వెస్టేజ్ అని ఒక గ్రేట్ ఆపర్చునిటీని వదిలేసుకుంటున్నారు. ఈరోజు అలా వదిలేసుకుని మళ్ళీ జీరోతో వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు నా టీంలో బోల్డ్ అంతమంది ఉన్నారు, బోల్డ్ అంతమంది. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ 10th క్లాస్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, మంచి దోస్తు. నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేసినప్పుడు నా దగ్గర 10 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. ఇటు నన్ను రోజు అడుగుతూ ఉండేవాడు, బావా నీ దగ్గర ఏదన్నా జాబ్ ఉంటే చెప్పు, మీ దగ్గర ఏదన్నా జాబ్ ఉంటే చెప్పనేవాడు. నేను చెప్పేవాడిని, అరే బాబు నువ్వు చదివినేమో మెకానికల్ ఇంజనీరింగ్ రా, నేను నా దగ్గర కంప్యూటర్ రా, నువ్వు వచ్చి నా దగ్గర ఏం చేస్తావు, నా దగ్గర ఎటువంటి లేవురా అంటే వాడు చెప్పాడు, అరే ఆ పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వాళ్ళు 15,000 జీతం ఇస్తున్నారు, ఏదంటే చూడరా అన్నాడు. ఈ వెస్టేజ్ పరిచయం వెంటనే, అరే మా బావ నాతో పాటు సినిమాలు తిరుగుతాడు, నాతో పాటు బిర్యానీ తింటాకు వస్తాడు, నాతో పాటు చక్కగా షకార్లకి సినిమాలకు వస్తాడు, ముందు వీడికి చెప్పాలరా అని చెప్పి వాడికి వెళ్ళి బిజినెస్ చెప్పడం వెళ్ళా. ఫస్ట్ బాగా తెలిసిన వాళ్ళు చెప్తాం కదా, వెళ్ళి చెప్పిన తర్వాత వాడు ఇదంతా విన్న తర్వాత, అరే మా కాలేజీలో చాలామంది చేస్తున్నారు ఇలాంటి డబ్బులు గడుచున్నాడు పోయాడంట, అరే ఒక నట్టగా పోజులు పట్టుకుపోయారంట, ఇవన్నీ ఫేక్ కంపెనీలు, ఇవన్నీ ప్రోడక్ట్ రేట్లు ఉంటాయి, నువ్వు ఇవన్నీ జాయిన్ అవ్వద్దు అది అని చెప్పి నేను ఆడిని మోటివేట్ చేద్దాని వెళ్తే ఆడు నన్ను మోటివేట్ చేసి పంపించాడు. నేను మోటివేట్ చేద్దాను వెళ్తే ఆడు నన్ను మోటివేట్ చేసి పంపించాడు. ఏంట్రా దెబ్బెలా కొట్టేసింది అనుకున్నా. అప్పుడు నాకు అనిపించింది, అరే వీడికి వెస్టేజ్ అంటే ఏంటో తెలియదు, ఒకరోజు మీటింగ్ రాలా, ఒకరోజు నెట్వర్కింగ్ అంటే ఏంటో తెలియదు, వీడి మాట నేను ఎందుకు వినాలి? నా ముందు విజయరాజు గారు ఉన్నారు, నెలకు 5 లక్షలు సంపాదిస్తున్నాడు, నా ముందు నా అప్లైనర్లు ఉన్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, వాళ్ళని ఎందుకు నేను చూడకూడదు అని చెప్పి వాడిని పక్కన పెట్టేసి నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా. కట్ చేస్తే 1.5 సంవత్సరం అయింది. నా ఇంటి ముందు స్కోడా ర్యాపిడ్ 15 లక్షల కారు వచ్చి నెలకి 1,50,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తుంటే మా ఊర్లోంచే నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ ఊర్లోంచి బయటకు వెళ్తున్నా. నేను కార్ డ్రైవ్ చేసుకుని ఊర్లోంచి బయటకు వెళ్తుంటే మా ఊరిలో అందరూ, అరే ఎవరిది ఈ కారు భలే ఉంది, ఎవరిది అంటే, అరే పలానోడంటారా, పలానా కంపెనీ అంటారా అట్టట్ట అందరూ తెలిసిపోయింది. వీడు నన్ను మోటివేట్ చేసి పంపించిన తర్వాత వీడు ఏం చేశాడు తెలుసా? మా 10th క్లాస్ మేట్స్ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. వీడు వాట్సాప్ గ్రూప్లో నన్ను హేళన చేయడం మొదలెట్టాడు. అరే చందుగాడు వచ్చాడరా, వీడి దగ్గర గజ్జికి సంబంధించిన సబ్బులు ఉన్నాయంట, తామరలకు సంబంధించిన సబ్బులు ఉన్నాయంట వీడు అని వాట్సాప్. వీళ్ళందరూ అడుగుతున్నారు, యారా నాకు పలానా ప్రాబ్లం ఉంది, సబ్బు ఉందా నీ దగ్గర, పలానా ప్రాబ్లం ఉందా, సబ్బు ఉందా, నాకు ఆ ప్రాబ్లం ఉంది అని రకరకాల కామెంట్లు. నాకు సిగ్గేసింది అని చెప్పిన తర్వాత ఆ సిగ్గి నేను భయపడలా. ఎందుకు? ఈ మాట్లాడిన వాళ్ళందరూ నెట్వర్క్ అంటే ఏంటో తెలియదు, ఈ మాట్లాడిన వాళ్ళందరూ ఏ రోజు వెస్టేజ్ మీటింగ్లు రాలా, ఈ మాట్లాడిన అందరూ వెస్టేజ్లో ఏ రోజు డబ్బులు సంపాదించరా, వీళ్ళ మాటలు నేను ఎందుకు వినాలి అని నా ముందున్న అప్లైంట్లు ఎప్పటికప్పుడు చూసుకునేవాడిని. వాళ్ళు డబ్బులు సంపాదించేదానని చూసేవాడిని తప్ప ఎప్పుడు కూడా నేను చూసేవాడిని కాదు. ఈ కార్లు వేసుకెళ్ళడం అట్ట మళ్ళీ 6 నోటు పడిన తర్వాత వన్స్ డే నాకు కాల్ చేశాడు, బావా నా జాబ్ తీసేశారు బావా అన్నాడు. ఏంటి బావా అన్న, కరోనాలో జీతాలు ఇవ్వలేరంట బావాళ్ళు, మళ్ళీ కరోనా తగ్గిన తర్వాత కాలేజీ పెట్టిన తర్వాత ఫోన్ చేస్తాను, అప్పుడు రమ్మన్నారు, బావా నీ దగ్గర చాలామంది చేస్తున్నారంట కదా, నెలకి చాలామందికి లక్షలు ఇప్పిస్తున్నావు అంట కదా, నన్ను కనుక నీ వెనకాల పెట్టుకుంటే నేను మళ్ళీ ఈ కంపెనీలో పనిచేస్తాను రా బావా అని చెప్పంటే, బాబు ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తాను, నేను నీతో పనిచేయడానికి టైం లేదు, నా దగ్గర ఒక అతను ఉన్నాడు, అతను నీకు పరిచయం చేస్తా, అతనితో పని చేసుకో అని చెప్పి నేను ఆయనకి చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు వచ్చి అతనితో పని చేసుకోవడం మొదలుపెట్టి ఈరోజు మన టీంలో గోల్డ్ డైరెక్టర్గా ఈరోజు మన టీంలో ఉండడం అనేది జరిగిందండి. అతను